నెల్లూరు సిటీ నియోజకవర్గం 44వ డివిజన్ బార్కాస్ సెంటర్ లో గత 35 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు। ఈ సంవత్సరం 14 అడుగుల వినాయకునికి 3 కిరీటాలతో కొలువుదీరిన బార్కాస్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు। బార్కాస్ మిత్ర మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని అన్నారు దర్శి హరికృష్ణ, బార్కాస్ మిత్ర మండలి నాయకులు। जय बोलो गणेश महाराज की जय। अंदरिकी विनायक चौथी शुभाकांक्षलु। సుమారు 30 సంవత్సరాల నుంచి బార్కాస్ మిత్రమండలి ఆధ్వర్యంలో బార్కాస్ సెంటర్ లో వినాయకుని విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది, నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది। దానిలో భాగంగా ఈ సంవత్సరం 7వ తేదీ విగ్రహ ప్రతిష్ఠ చేశాము, సాయంత్రం ఉత్తి కార్యక్రమం చేశాము। ఈ రోజు ప్రత్యేకించి లక్ష్మీ గణపతి హోమం, అన్ని ఇబ్బందులు కష్టాలను తీర్చే లక్ష్మీ గణపతి హోమం జరగడం జరిగింది। మా లక్ష్మీ గణపతి హోమం ప్రతిసారి కూర్చున్న వాళ్ళు చాలా మంది చెప్తారు వాళ్ళకున్న కష్టాలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయని చెప్పి, అందుకని ప్రతి సంవత్సరము దీన్ని ఏ విధంగా అయినా బాగా చేయించడానికి మేము ప్రయత్నం చేస్తాము। అంతేకాకుండా రేపు మధ్యాహ్నం 12 గంటలకి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాము। ఎల్లుండి 5వ రోజు నిమజ్జన కార్యక్రమము అంగరంగ వైభవంగా స్వామివారిని నిమజ్జన కార్యక్రమాన్ని చేస్తాము। మన మస్తాన్ తెనాలి బ్యాండ్ వారిచే మస్తాన్ బ్యాండ్తో అంగరంగ వైభవంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమాన్ని తీసుకుని పోతాం। సుమారు 30 సంవత్సరాల నుంచి వినాయక చవితి ఇక్కడ ఉండే బార్కాస్ వాస్తవ్యుల యొక్క అండదండలతో వాళ్ళ యొక్క సహకారాలతో జరుగుతుంది। ఆ దేవుడి యొక్క కృప ఈ బార్కాస్ సెంటర్ వాసులందరికీ ఉండాలని, నెల్లూరు వాసులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి జై। మన యొక్క ఈ నెల్లూరు సిటీలోని బార్కాస్ సెంటర్ మిత్ర మండలి వారి ద్వారా ప్రతి 30 సంవత్సరాల నుంచి ఏ సంవత్సరం ఆపకుండా చేసుకుంటూ ఇప్పటికి 30 సంవత్సరాలు దాటుతుంది। ఈ యొక్క వినాయక విగ్రహ ప్రతిష్ట అందరూ ఐకమత్యంగా పెద్ద బజార్ సెంటర్లోనే అందరూ కలిసి కుల మతాలకు అతీతంగా ఈ యొక్క గణేష్ ఉత్సవం చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరం।